నమస్తే నేను వంశీ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ తెలంగాణలో ప్రభుత్వాన్ని సమస్యలు వెంటాడుతున్నాయంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇక 4 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఉద్యమ బాట పట్టాయి నిర్వధికంగా కాలేజీల బంద్కు పిలుపునిచ్చేశాయి ఆ వెంటనే అలర్ట్ అయిన సర్కార్ యాజమాన్యాలను చర్చలకు పిలిచి కొంత బడ్జెట్ విడుదలకు ఓకే చెప్పేసింది అది ముగిసిందో లేదో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కొత్త డిమాండ్ను తెర మీదకు తెచ్చేశారు ఒకేసారి బకాయిలను మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కృష్ణయ్య 600 కోట్లు ఏ మూలకు సరిపోవంటూ కామెంట్ చేసేశారు కృష్ణయ్య ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగింది పెండింగ్ బకాయిలను చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ వైద్య సేవలను నిలిపివేశారు వెంటనే యాజమాన్యాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం ప్రతి నెలా 100 కోట్లు ఇస్తామంటూ హామీ ఇచ్చింది అయినా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలను అందించేందుకు ముందుకు రావడం లేదు ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందంటున్నారు విశ్లేషకులు ఇక ఇప్పటికే మండిపోతున్న నిరుద్యోగుల సమస్యపై హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది గ్రూప్ 1 మళ్లీ నిర్వహించాలని ఆర్డర్స్ ఇచ్చేసింది మెయిన్స్ మళ్లీ నిర్వహించాలంటూ ఆదేశించడంతో పీజీపీఎస్సీ మళ్లీ పై బెంచ్ను ఆశ్రయించింది అంతేకాదు గ్రూప్ 1 ఇష్యూలో కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ డిమాండ్ చేయడం కూడా సరికొత్త చర్చకు దారితీసింది అందుకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ రేవంత్ పీసీసీ సీఎం పదవిని కొనుక్కున్నారంటూ హాట్ కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ఎంపీల ఓట్లను అమ్ముకుందని కేటీఆర్ విమర్శలు చేసేశారు ఇదంతా ఇలా ఉంటే రాష్ట్రంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు రాష్ట్రంలో బంధుప్రీతి ఇష్యూ కూడా తెర మీదకు వచ్చేసింది రేవంత్ కుటుంబం మొత్తం లబ్ధి పొందుతుందని కేటీఆర్ కామెంట్ చేశారు లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి బంధుప్రీతి లేదని రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ అంతేకాదు కొంతమంది మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేసిన కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూపై కూడా స్పందించారు ఫిరాయింపు ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తుందంటూ కామెంట్ చేసేశారు కేటీఆర్ ఆ మాట ఎందుకన్నారు ఎవరైనా కేటీఆర్కు టచ్లోకి వచ్చారా 10 సీట్లకు ఉప ఎన్నికలే కోరుకుంటున్నారా ఇలా వరుస ఇష్యూలతో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి రైట్ మొత్తంగా తెలంగాణలో ఇష్యూలు మీద ప్రభుత్వం అయితే ఇరకాటంలో పడినట్టుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపై పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న పరిస్థితి సమస్యలు మొత్తంగా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి ఓవైపు సమస్యలు మరోవైపు నిధుల కొరతతో రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతుంది మొన్నటి వరకు యూరియా కొరత ఇప్పటికీ ఇంకా వేధిస్తున్న పరిస్థితి అదేవిధంగా గ్రూప్ 1కు సంబంధించి అభ్యర్థుల సంబంధించి ధర్నాలు నిరసనలు కూడా హోరెత్తుతున్నాయి మరోవైపు ఇక ప్రభుత్వం ఏం చేద్దామని అడుగులు ముందుకు వేస్తున్నా కానీ ఎక్కడికక్కడికి అడ్డంకులు కల్పిస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో సమస్యల వలయం అనేది కొనసాగుతోంది ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతుంది నిధుల కొరత అనేది ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఇక పేదలకు వైద్య సేవలు అందించే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇప్పుడు నిధులు అందించక ఆగిపోయిన పరిస్థితి పిలిచి చర్చలు జరిపినా ఎక్కడికక్కడ వినేవారు లేరు ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ కూడా నిధుల కొరత వేధిస్తుంది నిధులు ఉంటేనే మేము ముందు కదులుతుంటామని కూడా చెప్తున్న పరిస్థితి మరోవైపు కాలేజీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు స్వామి చూస్తున్న మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ను సమస్యల సుడిగుండం చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది సమస్యల సుడిగుండంలో రేవంత్ సర్కార్ కొట్టుమిట్టాడుతుంది ఒక్క సమస్య కాదు అంగన్వాడీలది కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు గ్రూప్ 1 కావచ్చు మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ కావచ్చు ఇలా రకరకాల సమస్యలు వేధిస్తున్న పరిస్థితి సో ఎలా చూడాలంటారు ఈ రాజకీయ వాతావరణాన్ని రేవంత్ సర్కార్ ఇందులోంచి బయటపడేందుకు ఏం చేస్తుంది ఏం చెప్తారు వంశీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న పరిస్థితి నెలకొన్నది దీంతో ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి భావిస్తుంటే ఒకవైపు అన్ని వైపుల నుంచి కూడా ఆయన పైన ఎదురుదాడి మొదలైంది దీనికి సంబంధించి ఇటు విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలకు సంబంధించి కాలేజీలు కావచ్చు ఆరోగ్యశ్రీలకు సంబంధించినటువంటి మాకు నిధులు విడుదల చేయాలని చెప్పి ఆసుపత్రులు మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు రేషన్ డీలర్లు ఒకవైపు ఇటు అన్ని రకాలుగా ప్రభుత్వం పైన ముప్పేట దాడి కొనసాగుతుంది దీంతో వీటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలో ప్రభుత్వం సతమతం అవుతూనే ఒక్కొక్కటిగా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు రాజకీయంగా రాష్ట్రంలో ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు తోటి ఒకవైపు లీగల్గా దానికి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తుంది స్పీకర్ వద్ద అది పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టు 90 రోజులు దాన్ని తేల్చాలని చెప్పేసి స్పీకర్కి ఒకవైపు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీంతో ఏం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలంతా కూడా వారికి సంబంధించిన విషయంలో వారు వివరణ ఇచ్చుకున్నారు ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియన్స్ గారి మాత్రమే ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది వీరి మీద ఎట్టి పరిస్థితుల్లో వేటు వేయించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందుకు అనుగుణంగానే వారంతా కూడా కార్యాచరణతో ముందుకు పోతున్నారు ఇటువైపు మరోవైపు చూస్తుంటే ఒక్కొక్క సమస్య అంతా కూడా ప్రభుత్వాన్ని
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో యూరియా కొరత అనేది కూడా ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు దసరా లోపే ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పుడు కూడా యూరియా కొరత వచ్చి ఒక్కసారిగా ప్రభుత్వానికి ఒకవైపు ఊపిరి సలపని విధంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో యూరియా కొరత వల్లనే ప్రభుత్వం దాన్ని ఎదుర్కోలేకనే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు గ్రౌండ్లో పరిస్థితి తమకు ఇబ్బందికరంగా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన పడ్డట్టుగా తెలుస్తుంది. ఒకవైపు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోపే ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వం దాని మీద మరొకసారి అప్పీల్కి వెళ్ళాలని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు మేము నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి రాజకీయంగా తమకు అనుకూలంగా లేదు కాబట్టి దానికి సంబంధించిన విషయంలో ముందుకు వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన పడుతుంది. మరోవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా ప్రభుత్వానికి ఇప్పుడు సవాలుగా మారింది. జూబ్లీహిల్స్లో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ ఖాళీ అయిన స్థానాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీనికి తోడు తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు అనే విధంగా ఎవరికి వారు పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఇప్పటికే మంత్రులు ఒకవైపు పొన్నం ప్రభాకర్, ఒకవైపు ఇటు గడ్డం వివేక్ వెంకటస్వామి, మరోవైపు ఇటు తుమ్మల నాగేశ్వరరావు బాగా వేసి అక్కడ పనిచేసే పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికి ఒక్కటొక్కటిగా అనేక అంశాలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఒకవైపు గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ఇటు ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా ఆమీర్ అలీ ఖాన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. గవర్నర్ నుంచి దానికి సంబంధించి మరి నెక్స్ట్ నిన్న హియరింగ్ రావాల్సింది కూడా సుప్రీంకోర్టు అది కూడా వాయిదా పడిపోయింది. ఏ పని చేసినా కూడా ఒక్క అడుగు ముందుకు 3 అడుగులు వెనకన్నట్టుగా ప్రభుత్వం పరిస్థితి తయారయ్యి ఒకవైపు ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంతో పోల్చుకుంటూ ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని మాకు బేర సర్కార్ కంటే కూడా మెరుగైన ఫలితాలు మాకు వస్తాయి, ఈ ప్రభుత్వాన్ని మాకు గెలిపిస్తే కనుక మాకు అనుకున్నటువంటి హామీలు నెరవేరుస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. ఒకవైపు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిగా చేయలేకపోయారు, ఒకవైపు వృద్ధులకు వికలాంగులకు వారికి పెంచుతారన్నటువంటి పెన్షన్లు పెంచలేకపోయారు, మహిళలకు ఇస్తానంటే 2500 నగదు ఇస్తారో అది కూడా ఇవ్వలేకపోయారు. అనేక రకాల షాదీ ముబారక్ సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మికి సంబంధించి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తున్నారు. ఇలాంటి అనేక రకాల అంశాలన్నీ కూడా ప్రభుత్వం చేయలేక ఇబ్బంది పడుతుంది. దీంతో ప్రభుత్వం ముప్పేట అన్ని విషయాల సమస్యలు సతమవుతున్న తరుణంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పాల్పోని పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక అంశాలని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుందని కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ కార్యదర్శి కస్బా శ్రీనివాసరావు గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా దిలీప్ రెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ సర్కార్ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు అయితే కనిపించట్లేదు అన్నట్టుగా తెలుస్తోంది. దిలీప్ గారు, చూస్తున్నాం మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ సుడిగుండంలో చిక్కుకుంది అని చెప్పి ఇక కేటీఆర్ అయితే తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి కుటుంబం ఒక్కతే లబ్ధి పొందింది, ఇక ఏ కుటుంబం కూడా లబ్ధి పొందట్లేదు తెలంగాణలో అని చెప్పి. నాడేమో కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందింది, ఈ రోజేమో రేవంత్ రెడ్డి కుటుంబం లబ్ధి పొందిందని రాజకీయ విమర్శలు జరుగుతున్నాయి. అసలు ప్రజలకు ఏం చెప్తారు ఏంటి? నాడు కేసీఆర్ గారి కుటుంబం అంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి కుటుంబం. నేడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం అంటే రియల్ ఎస్టేట్ నుంచి దందాలు చేసుకుంటూ జనాలను బెదిరించుకుంటూ ఈరోజు సొమ్ము చేసుకొని 50 కోట్లకు పీసీసీ కొనుక్కొని, ఇది నేనన్న మాట కాదండి, మళ్ళీ అనుకున్నారు వారి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి విషయం. అటువంటి కుటుంబం, ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి కుటుంబానికి, ఈ సంచులు మోసిన బ్యాగులు మోసినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబానికి ఫస్ట్ పోలికనే వద్దని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇది పొరపాటో గ్రహపాటో, ఒక్కసారి మీకు అధికారం కట్టబెట్టినాక ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మన ప్రధాన అంశం. ఇప్పుడు ఈరోజు మీకు అధికారం వచ్చింది ఎందుకు? జనాలు మీరు ఇస్తానటువంటి 6 గ్యారంటీలు, అందులో భాగంగా 13 హామీలు నెరవేరుస్తారని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారిపై మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసి లేనిపోని ఆరోపణలు చేసి మీరు ఈరోజు గద్దెనెక్కినటువంటి వైనం చూసినాం. ఈరోజు ఏ రంగం సంతృప్తిగా ఉందండి? ఈ వీరి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రోడ్ల మీదే ఉంటారు. గ్రూప్ 1 అంటారు, విద్యార్థులు రోడ్ల మీదే ఉంటారు. నిన్న చూసినాం హైడ్రా అలా పనిచేస్తూ రోడ్ల మీదకే వస్తారు. డిజాస్టర్ రికవరీ ఫోర్స్ వాళ్ళు కూడా రోడ్ల మీదకే వస్తారు. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్ల మీదే ఉంటారు. ప్రతి ఒక్క రోడ్ల మీదే ధర్నాలకు ఉంటాడు. మన రేవంత్ రెడ్డి గారు మాత్రం గిదే జూబ్లీహిల్స్ ప్యాలెస్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు, ఆడికెళ్ళి పరిపాలన చేస్తూ ఉంటాడు. దిలీప్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా ఈ సమస్యలన్నింటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం. ఎక్కడికక్కడ నిధులు దుర్వినియోగం చేశారు, ఆ నిధులు లేక ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది. ఈరోజు ప్రభుత్వం నడపాలన్నా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు సమాధానం? నాడు మీలాగానే ఒక స్టూడియోకి నేడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని పిలిచి ఇప్పటికే
ఆర్థిక పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ హామీలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎట నెరవేరుస్తానని అడుగుతా. ఆ రోజు భట్టి గారు ఒక గొప్ప మాట చెప్పిండు. 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన వారికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి, సంపద ఏ విధంగా పెంచాలో తెలుసని మాట్లాడారు కదా. మరి ఈరోజు ఎందుకు సంపద పెంచుతలేరు, ఎందుకు నిధులు సమకూరుస్తలేరు? కేవలం మీ 20 నెలల పాలన కూడా కాలేదు. 20 నెలల పాలన కాకముందే 2,35,000 కోట్ల అప్పు తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఒక 30,000 కోట్ల అప్పు తెచ్చి ఈ కాలేజీలు కడతాం, స్కూల్ కడతాం, ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచమని చెప్పేసి ఏ విధంగా అడుగుతున్నారో మనం చూస్తా ఉన్నాము. అంటే వీరు చేసినటువంటి 6 గ్యారంటీల్లో 13 హామీల్లో ఏది కూడా పూర్తిగా నిర్వర్తించలేదు. ఒక ఫ్రీ బస్ తప్ప. అది కూడా రోజు ఏ విధంగా తనుకుంటారో దిలీప్ గారు నేను మీకు చూస్తా ఉన్నాము. టైం ఇస్తాను మళ్ళీ మీకు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, మొత్తంగా చూస్తున్నాం రేవంత్ సర్కార్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు. ఒక రకంగా కుటుంబ రాజ్యాంగం నడుస్తుంది అంటూ రేవంత్ పై కేటీఆర్ కమెంట్స్ చేశారు. ఇదే విధంగా ఇక ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తుంది, ఫిరాయింపు ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్కి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళా బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? మీరన్నది ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి విమర్శ వాళ్ళు చూడలేకపోతున్నారు. చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం దీని యొక్క రాబోయే ఫలాలను వాళ్ళు ఊహించుకొని చూడలేకపోతున్నారు. అన్ని వర్గాలు కూడా ఇప్పుడు దిలీప్ గారు చెప్తున్నట్టుగా, శ్రీనివాస్ గారు ఒక్క మినిట్, అన్ని వర్గాలు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాయని అవకాశం ఇస్తే ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తే అన్ని చెప్తా. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. మీరు నా ఎక్స్ప్లెనేషన్ వినకుండానే మీరు ప్రశ్నలు అడిగితే ఇప్పుడు వాళ్ళన్నీ అడిగిన అన్ని చూశాను. నేను చెప్పేది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఫస్ట్ మీరు అంశాన్ని లేవనెత్తారు దీంట్లో మన డిబేట్ లో. ఫీజు రియంబర్స్మెంట్ 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది ఎవరండి? కేసీఆర్ ప్రభుత్వంలో 3 సంవత్సరాలకు పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. 3 సంవత్సరాలు 20 నెలల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు అవి ఇవి మొత్తం ఇవ్వాలంటే దాని మీద చర్చలు జరిపి దానికి అనేకమైనటువంటి సమన్వయాలు జరిపి మన శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు కూర్చొని మాట్లాడి దానికి ఒక కొలిక్కి వచ్చి 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే ఒక 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 3 సంవత్సరాల పైన దాని పెండింగ్ పెట్టినటువంటి నేరం ఎవరిది? ఒకటి. రెండో అంశం, కాంట్రాక్ట్ 2,30,30 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి మన మిత్రుడు చెప్పారు దిలీప్ గారు. సంతోషం. దానికి ఎంత పెండింగ్ పెట్టిపోయారు? మీరు అధికారము మీరు ఎప్పుడైతే బదలాయింపు జరిగిందో కాంగ్రెస్ పార్టీకి అప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి లెక్క చూద్దాం. పెండింగ్ బిల్లులు ఎంత పెండింగ్ పెట్టారు, ఎంత కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి బిల్లులు, ఎంత అంతవరకు ఎన్నిసార్లు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల సంఘాలు కానివ్వండి, లోకల్ బాడీస్ సంబంధించిన వాళ్ళు మా బిల్లులు ఇవ్వండి అని అంతకుముందు ఎన్నిసార్లు మీకు గొడవ చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కేవలం 4 నెలలు మాత్రమే లోకల్ బాడీస్ ఉన్నాయి, 4-5 నెలలు తర్వాత అవి లోకల్ బాడీస్ కాల పరిమితి అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మరి అంతకుముందు ఉన్నటువంటి పెండింగ్స్ అని ఎవరివండి? కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్లన్నీ ఎవరివండి? వీటిని క్లియర్ చేయడం కోసం అనేక మార్గాల్లో డబ్బులు తెచ్చి మీరు మిగిల్చిపోయిన అప్పులను కట్టడం ఒక ఎత్తు, రెండోది మీరు ఉంచిపోయినటువంటి ఈ బాకీలన్నీ తీర్చడం కోసం అవుతుంది. దానికోసం రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు అన్నారు ఇమీడియట్ గా ఎట్ ఏ టైం రిలీజ్ చేయాలంటే మరి 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టినప్పుడు ఎందుకు చేయలేదండి? ఇవాళ కాలేజీ వాళ్ళు నడపలేని పరిస్థితి వచ్చి కాలేజీలు మేము మూసుకుంటామని చెప్పిన పరిస్థితుల్లో ఈ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ మరి ఇదే పరిస్థితి వాళ్ళు 3 ఏళ్ల క్రితం కూడా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తెచ్చుంటే పరిస్థితి వచ్చేది కాదు కదా. తర్వాత గవర్నమెంట్ నడపలేని పరిస్థితిలో మీరు ప్రభుత్వాన్ని వదిలిపెట్టిన నిజాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు కేటీఆర్ గారు. తర్వాత ఏ విధంగా మీరు గవర్నమెంట్ నడపలేకపోతున్నారు? 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామండి. 1వ తారీఖు జీతాలు, పెన్షన్స్ అన్ని కూడా 1వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు ఇచ్చే దగ్గర నుంచి ఒక క్రమబద్ధమైన వ్యవస్థ చేస్తుండ్రు. ఆర్థిక వనరులు 10 సంవత్సరాలు విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థ 20 నెలల భాగవద్దా? మీరు విధ్వంసం చేయడమే కాక అనేకమైనటువంటి భారాన్ని పెట్టిపోయారు. పెండింగ్ బిల్లులు, పెండింగ్ బకాయిలు, వీటన్నిటిని క్లియర్ చేసుకొని ఒక దారికి వచ్చే వరకు సమయం పడుతుంది, కొంత ఇబ్బంది అవుతుంటది. ఆ ఇబ్బందులను అధిగమించి ఉన్న వాళ్ళను సంజాయించుకొని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. రైట్.
దీంట్లో ఎక్కడ ఇబ్బంది ఉందండి? ఇది మీరు Yeah. చేసిపోయినటువంటి పనులకు మూల్యం మేము చెల్లిస్తున్నాం. యా రైట్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు మీరు పరచడం లోపల చేస్తున్నటువంటి Yeah, right. అక్రమాలకు Yeah, right. త్వరలోనే దిలీప్ గారు మీకు టైం ఇస్తాను. దిలీప్ గారు మీకు టైం ఇస్తాను. 200 యూనిట్లో ఉచిత కరెంట్ అందట్లేదా? గ్యాస్ సిలిండర్ డబ్బులు పడట్లేదా? సన్న బియ్యం ఇవ్వట్లేదా? మీకు రైతు భరోసా ఇవ్వలేదా? రైట్ 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 మళ్ళీ మళ్ళీ మన టాపిక్ ఈ రోజు పథకాల గురించి కాదండి, పథకాల గురించి కాదు. మీరు Yeah, శ్రీనివాస్ గారు. 2,30,00,000 రూపాయలు అప్పు ఎందుకు అయింది? మీరు ఎంత పెండింగ్ బిల్లులు మిగిల్చిపోయినరు? పెండింగ్ చెప్తా, బకాయిలు కూడా ఎంతున్నాయి? Yeah, right. ఆఖరికి ఔటర్ రింగ్ రోడ్డును కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డును కూడా టోటల్ దాన్ని శాశ్వతంగా హక్కులు వదులుకొని అమ్మేసి వెళ్ళిపోయారు. యా రైట్ రాష్ట్రంలో ఏం ఇచ్చిందండి? యా రైట్ టోటల్ దాని శ్రీనివాస్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. పోతే శ్రీనివాస్ గారు. పైకి తేవాలండి. యా రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. Okay. మొత్తంగా కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే మీరు చేసిన Okay, అప్పులే okay. తెలంగాణకు పాపాలుగా శాపాలుగా మారాయి. ఆ పాపాలని శాపాలని కాంగ్రెస్ సర్కార్కు అడుగుతుంది అని చెప్పి శ్రీనివాస్ గారు కావచ్చు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షం ఇది ఒకటి. పెండింగ్ బిల్లులు, ఇది పెండింగ్ ఒకటి బిల్లులు అండి. పెండింగ్ బిల్లులకు అప్పులు సంబంధించి ఒకటే కూడా. కాదు, రైట్ పెండింగ్ రైట్ బిల్లులు. అన్ని అప్పులు సమస్యలకు కట్టాల్సి సంబంధించి వస్తేనే రైట్ పెండింగ్ శ్రీనివాస్ గారు. వస్తుంది. శ్రీనివాస్ గారు ప్లీజ్. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రి తుమ్మల నిన్న ఒక కమెంట్ చేశారు. మాకు తెలంగాణ పిల్లల మీద మేము మాతృప్రేమ చూపిస్తున్నాము. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ తెలంగాణ అయితే ఏర్పడిందో దానికి మేము కట్టుబడి ఉన్నాం. మా ప్రభుత్వమే తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది అంటూ చెప్తున్న పరిస్థితి. నీళ్లు నిధులు నియామకాలు మొత్తం కూడా ఆ రోజు బీఆర్ఎస్ సర్కారే మింగేసింది. దానివల్లే ఈరోజు ఇన్ని అప్పులు ఇన్ని తిప్పలు అని చెప్తుంటే ఏం చెప్తారు? ఇటంటే ఇప్పుడు ఈ సమస్యల సుడిగుండం మొత్తం కూడా బీఆర్ఎస్ఏ సృష్టిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఈరోజు ఎవరిది మాతృ ప్రేమ ఎవరిది సౌది తల్లి ప్రేమ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా యూరియా లేక రైతులు అల్లాడిపోతూ ఉంటే మహిళలు కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి యూరియా కోసం మన గజ్వేల్లో ఒక సంఘటన చూసిన ఏ విధంగా కొట్టుకుంటానో అటువంటి పరిస్థితి వదిలిపెట్టి కనీసం ఏ ఒక్కనాడైంది తుమ్మల గారు ఈ మాత్రం ప్రేమ అంటారు కదా, ఈరోజు కన్నతల్లి ప్రేమ అంటారు కదా, మీది కన్నతల్లి ప్రేమ సవితల్లి ప్రేమ అనేది ఒక్కసారిని తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి ఏ ఒక్క కేంద్రం దగ్గరనన్నా యూరియా సెంటర్ దగ్గరనన్నా చూసి పరిశీలించడం జరిగిందా? అసలు ఎన్ని రివ్యూలు పెట్టిండి తుమ్మల నాగేశ్వరరావు గారు? ఇంకా యూరియా కొరత ఎందుకున్నదో ముఖ్యంగా అటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత ఏ తల్లి ప్రేమనో తర్వాత చెప్పొచ్చు. ఇది ఏ తల్లి ప్రేమ అనేది జనాలందరూ చూస్తా ఉన్నారు. దిలీప్ గారు మీకు టైం ఇస్తాను. నిశాంత్ గ్రూప్ 1 అభ్యర్థి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నిశాంత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. నిశాంత్ గారు ఏంటి పరిస్థితి? మొత్తంగా ఏం చెప్పబోతున్నారు? గ్రూప్ 1 రగడ కొనసాగుతుంది. అసలు ఎలా చూస్తున్నారు ఈ ఇష్యూని? రాజకీయాలు పక్కన పెట్టండి, మీ ప్రతి ఒక్కళ్ళకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఐ న్యూస్ వేదికగా మీరు ఏం చెప్తున్నారు? నమస్కారం అండి, నా పేరు నిశాంత్. నేను గ్రూప్ 1 లో 79th ర్యాంక్ సాధించడం జరిగింది. రైట్. అయితే లాస్ట్ వీక్ ఒక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చాక అంతకుముందు ఎప్పుడు లేనంత దీన్ని మొత్తం ఇష్యూని పొలిటిసైజ్ చేయడం జరుగుతోంది. అది చాలా బాధాకరంగా ఉంది. 3 కోట్లు ఇచ్చామని, లేదంటే ర్యాంక్ తీసుకున్నామని. సో మొన్న కూడా మా తల్లిదండ్రులందరూ కూడా సోమాజి కూడా వేదికగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అండ్ ఇట్లాంటి విమర్శల్ని తిప్పికొట్టడం జరిగింది. అండ్ గ్రూప్ 1 ర్యాంకుల తరఫున నేను కోరేది ఒకటే అండి, ఏదైతే ఇప్పుడు ఇష్యూ ఉందో అది న్యాయస్థానం పరిధిలో ఉంది. నిన్ననే టీజీపీసీ వాళ్ళు కూడా డివిజన్ బెంచ్ లో అపీల్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ మేము కూడా మా తరఫున మేము ఇంకో అపీల్ ఫైల్ చేశాం డివిజన్ బెంచ్ లో. ఈలోపు దీన్ని రాజకీయంగా అంటే పిల్లల్ని రాజకీయం చేయకండి దయచేసి అనేది మా ప్రధానమైన విజ్ఞప్తి. ఎందుకంటే ఏ పార్టీ రూలింగ్ లో ఉన్నా మేమైతే గవర్నమెంట్ కి సర్వ్ చేయడానికి ముందుకు వస్తున్నాము. మీరు వచ్చిన ఇంకో క్వశ్చన్ లో ఈ ఎగ్జామ్ అనేది ముందుకెళ్తేనే ఇంకో ఫ్యూచర్ ఎగ్జామ్ అవుతాయి. అంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయినా కానీ మనం ఇంకా నిధులు నియామకాల దగ్గరే అక్కడే మాట్లాడుతున్నాం. అంటే 2014 లో వచ్చిన తెలంగాణ ఇప్పటిదాకా మనం ఒక్క గ్రూప్ 1 చేయించుకోలేకపోయినాము. మనకంటే ఆర్థికంగా చెప్పాలంటే ఒక విధంగా వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఈ 10 ఏళ్లలో 3 సార్లు గ్రూప్ 1 నిర్వహించిందండి. సో ఇక్కడ వయసు అయిపోతుంది, యూత్ అంతా కూడా వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు, అమెరికాకి అటు వెళ్ళిపోతున్నారు. సో దిస్ రిక్రూట్మెంట్ హాస్ టు గో ఆన్ ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్. రైట్, థ్యాంక్ యూ నిశాంత్ గారు. నిశాంత్ గారి వాయిస్ మనం విన్నాం. పార్టీలకు అతీతంగా తెలంగాణ అంటేనే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఎత్తుకుంది. 10 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఒక దశాబ్దం గడిచిపోయింది. మరో దశాబ్దం గడిస్తే నవయవ్వన దశకు తెలంగాణ చేరుకోబోతుంది. ఆ రోజు కన్నా తెలంగాణ ఏదైతే మనం అనుకున్నామో ఆ బంగారు తెలంగాణ కలలు సాధించుకునే దిశగా అడుగులు పడుతున్నాయా, లేదు ఈ రాజకీయ విమర్శలు వీటితోనే కాలం గడుపుకుంటూ వెళ్ళిపోదామా? ఏం చెప్తారు? ఈరోజు
వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. లక్ష నిన్ననే ఉద్యోగాలు, కోమటిరెడ్డి లక్ష రాజగోపాల్ రెడ్డి ఉద్యోగాలు. గారు ఇస్తాను. ఏం శ్రీనివాస్ గారు, చేస్తారు? శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు, మీకు టైం ఇస్తాను. మీరు Please, మీ మీకు టైం టైం వచ్చినప్పుడు ఇస్తాను. మాట్లాడండి. నిన్ననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీ స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు? ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ అవి నెరవేర్చలేదు అని చెప్పి స్వయంగా మీ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఒప్పుకున్నటువంటి వైనం చూస్తూ ఉన్నాము. ఈరోజు గ్రూప్ 1లో ఏం జరిగింది చెప్తానే ఉన్నాం. మొదటి నుంచి గ్రూప్ 1లో తప్పుల తడకగా నిర్వర్తించడమే కాకుండా ఈరోజు కేవలం ఒక 17 మంది అభ్యర్థులు ఎక్కువ వచ్చిర్రు ఈ బయోమెట్రిక్ తీసుకోవడం వల్ల అంటారు. అలా ఏడికెళ్ళి వచ్చిరంటే సమాధానం లేదు. కేవలం 17 మందే కదా ఎక్కువ వచ్చిరంటే మీకు మీరుగా కోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్లోనే ఉంది కదా. ఇంకొకటి చెప్తా ఉన్నాం, కోటి ఉమెన్స్లో ఎందుకు అంతమంది క్వాలిఫై అయ్యారు అంటే అక్కడ అందరు మహిళలనే చేసినాము అంటారు. అక్కడ ఎవరు పురుషులు ఉద్యోగం చేయట్లేరా? కేవలం మహిళల స్టాఫే ఉందా? ఆ రోజు టాయిలెట్స్ లేదని అందరినీ మహిళలనే చేసినాం అక్కడ అని చెప్పి ఇక్కడ ఏం గ్యాంగ్లింగ్ జరిగిందని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు పేపర్లో పేపర్ 2కు కనీసం ఒక కీ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు వేరే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేస్గా వారిని ఒక రోజుకు 40 పేపర్లు దిద్దు 50 పేపర్లు దిద్దు అని చెప్పి ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారీతిగా ఈరోజు పేపర్లు దిద్దడం వల్ల ఈరోజు చాలా మంది మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవము. ఇంకా ఒకటి, తెలుగు మీడియం అభ్యర్థులకు ఏం పాపం చేసిరండి? తెలుగు రాష్ట్రం అని చెప్పుకుంటా ఉంటాం. ఎందుకు ఈ తెలుగు మీడియంలో రాసినటువంటి అభ్యర్థులు కేవలం 1% కంటే తక్కువగా ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఈరోజు కోర్టు ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకో ఉంటే గ్రూప్ 1 ఒకటే కాదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీరు మీ పంతం నెరవేర్చుకోవడానికి ఈరోజు ఎందుకు పగబట్టిరు? ఈరోజు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి దాన్ని ఎందుకు మీరు మళ్ళా తీసుకొచ్చి డివిజన్ బెంచ్కి ఎందుకు పోతా ఉన్నారు? ఇప్పుడు నెక్స్ట్ డివిజన్ బెంచ్లో కూడా ఇదే మొట్టికాయలు తింటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే తప్పు వచ్చింది. నెక్స్ట్ తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేస్తారు. సుప్రీంకోర్టులో వేసి తూకుంటారా అండి? మళ్ళీ ఇక్కడ ఎవరు రాసినటువంటి మళ్ళీ అభ్యర్థి పోతా ఉంటాడు. ఈ అభ్యర్థి రాజకీయ విమర్శలు ఎటున్నా నిజమైన నిరుద్యోగులకు న్యాయం జరగాలని అయితే ఐ న్యూస్ కోరుకుంటుంది. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? నిశాంత్ వాయిస్ మనం విన్నాము. ఒక రకంగా తన ఆవేదనను వెళ్ళగక్కుతున్న పరిస్థితి, పరీక్షలు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఎందుకు అసలు ఈ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి? వ్యవస్థలో లోపమా? ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన అంశం. నిరుద్యోగ సమస్య లేకుండా చేసుకోవాలి. నిశాంత్ ఆవేదనను కూడా మనం విన్నాం. నిశాంత్ ఒక్కడి ఆవేదన కాదు, తెలంగాణ నిరుద్యోగుల ఆవేదన. వయసు కోల్పోతూ ఉన్నాం, బాధలో ఉన్నాము, గవర్నమెంట్ కి సర్వీస్ చేయాలనుకుంటున్నాం, తెలంగాణను బంగారు తెలంగాణ మార్చాలి అంటే ఈ తెలంగాణ బిడ్డలు, చదువుకున్న బిడ్డలు అవసరం ఉందని చెప్పి కూడా నిశాంత్ చెప్తున్న వాయిస్. ఏం చెప్తారు సార్? 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేసి వారి జీవితాన్ని పూర్తిగా కూడా అకంబెగోచరం చేసినటువంటిది టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఆపిపోయినటువంటి వాటి ఉద్యోగాలు పూర్తి చేయడమే కాకుండా డిఐసిని పెట్టిండ్రు. తర్వాత అనేకమైనటువంటి మిగిలిన కూడా రిక్రూట్మెంట్స్ పూర్తి చేసే ప్రక్రియ ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్న విమర్శను మన మిత్రుడు కోడ్ చేసిండు. వారనేది 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని మేము కూడా చెప్తాం కదా. 1,00,000 ఉద్యోగాల పైన ఇచ్చినాం. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ విడుదల చేస్తారా అంటే శ్రీనివాస్ గారు అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలండి. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిర్రా? దీనిపైన సిద్ధమా? ఒక్క నిమిషం, 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 1,62,000 ఉద్యోగాలు నింపినామండి మేమే. మేము ఇచ్చిపోయినటువంటి నోటిఫికేషన్లకే కదా. మేము ఆల్రెడీ అన్ని టెస్టులు పెట్టి, ఫిజికల్ టెస్ట్ పెట్టి, శ్రీనివాస్ గారు, దిలీప్ గారు, వరంగల్ నుంచి రైట్. శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. వరంగల్ ప్రజానికం ఏమనుకుంటుంది? సమస్యల సుడిగుండంలో రాష్ట్రం ఉందా? గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? క్షేత్రస్థాయిలో ప్రజల్లో అసలు ఎటువంటి చర్చ జరుగుతుందనేది మనకు అందించేందుకు మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చూస్తున్నాం ఒక నిరుద్యోగుల సమస్యనే కాదు, ఫీజు రియంబర్స్మెంటే కాదు, ఆరోగ్యశ్రీయే కాదు, రకరకాల సమస్యలు ఇప్పుడు తెలంగాణను చుట్టుముడుతున్న పరిస్థితి. ప్రజల్లో ఏ విధమైన చర్చ జరుగుతుంది? ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలపైన అటు యువత, ఇటు విద్యార్థులు, ఇటు పేద ప్రజలు అయితే కొంత అసహనంతో ఉన్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని మొన్న హన్మకొండలో జరిగిన పెద్ద ఆందోళన ఉద్రిక్తత దారితీసిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే అటు డిగ్రీ, పీజీ, అటు ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, అటు కళాశాల యాజమాన్యాలంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. 1,600 కోట్ల రూపాయల బకాయిలను
చెల్లిస్తే తప్ప మేము విద్యార్థులకు అందించలేని దుస్థితి ఉందనేది అటు యాజమాన్యాలు చెప్తున్నారు. మరోవైపు ఇటు విద్యార్థులు మాత్రం మా చదువులు పూర్తయినా అటు ఉన్నత చదువులకు కానీ ఇటు ఉద్యోగాలకు వెళ్ళాలంటే సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, పూర్తి స్థాయిలో డబ్బులు కట్టాలని చెప్పేసి యాజమాన్యాలు తాకట్టు పెట్టడంతో అయితే అటు విద్యార్థుల భవితవ్యమే ఆగమ్య గోచారంగా మారిన పరిస్థితి వరంగల్లో విద్యార్థులు మొన్న రోడ్డెక్కిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇటు ప్రైవేట్ హాస్పిటళ్లలో 10 లక్షలకు ఆరోగ్యశ్రీ బకాయిలను పెంచామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా 10 లక్షలు పెంచిన రూపాయలు దేవుడెరుగు ఉన్న బకాయిలనే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చెల్లించడం లేదంటూ కూడా ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా ఇటు ఆరోగ్యశ్రీ రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఇటు గ్రూప్ 1 పైన కోర్టు తీర్పుతో ఇటు ఆ ఉద్యోగం వచ్చిన వారు అటు రాని వారు అందరూ కూడా ఆందోళన పరిస్థితి. ఇలా ప్రతి ఒక్క ఆ సెక్టార్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఉమ్మడి వరంగల్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. దిలీప్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రంగంలో కూడా కొంత స్తబ్దత అయితే నెలకొన్న పరిస్థితి. బాధ్యతాయుత గల ప్రతిపక్షంగా మీరు ఏం చేయబోతున్నారు, ఏంటి క్లుప్తంగా చెప్పండి. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ పార్టీ 100% నిర్వహిస్తూ ఉన్నది. ప్రతిరోజు మా నాయకులు ప్రజల మధ్యనే ఉంటూ ఈరోజు ప్రజా సమస్యలను ఎండగడుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రూప్ 1 విషయంలో పంతానికి పోవద్దని చెప్తా ఉన్నాము. ఈరోజు పంతానికి పోకుండా ఈరోజు సింగిల్ బెంచ్ ఇచ్చిన దాన్ని తీసుకుపోయి డివిజన్ బెంచ్లో వేయకుండా ఈరోజు కోర్టు 222 పేజీలను సమగ్రంగా మీకు ఈరోజు రిపోర్ట్ ఇచ్చింది కదా, అంటే ఎన్ని తప్పులు ఉన్నాయో క్లియర్గా చెప్పింది కదా. ఈరోజు అనవసరంగా కాలయాపనకు పోకుండా ఈరోజు అనవసరంగా మీరు పంతానికి పోకుండా ఇప్పటి వరకు కోర్టు చెప్పినటువంటి డైరెక్షన్లు ఫాలో అవుతే మంచిదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఇంకా ఒకటి, మీకు బకాయిలు అనేది మీరు కేవలం 600 కోట్ల మాట రిలీజ్ చేస్తా అన్నారు, దానికి కూడా ఎటువంటి స్పష్టత లేదు, ఎప్పటి వరకు చేస్తా అన్నారని చెప్పేసి. ఇప్పుడు ఎప్పుడు ఇస్తా అంటే ఆదివారం అంటే ప్రతి వారం ఆదివారం వస్తుంది కదా, ఇది కూడా గట్లనే ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఈరోజు దవాఖానాలకే జ్వరం వచ్చినటువంటి పరిస్థితి, ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇటువంటి ఆరోగ్యశ్రీ సేవలు కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎక్కువగా ఉపయోగించుకునేది పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి. శ్రీనివాస్ గారు ఫైనల్ గా చూస్తున్నాం, కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం. ప్రజలు ఖచ్చితంగా బాధ్యతాయుత గల ప్రభుత్వంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మీ నుంచి ఆశించేది కూడా ఉంటుంది. ఈ సమస్యలన్నీ త్వరలోనే సద్దుమణిగే అవకాశం ఉందా? అటు విద్యార్థులకు కానీ ఇటు ఆసుపత్రులకు సంబంధించి కానీ ప్రతి విషయంలో కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించుకోబోతున్నారు, ఏం చెప్తారు? తప్పకుండా అన్ని సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుంది. సమస్యల కారణాలకు లోపలికి చెప్పదలుచుకుంటే పూర్తిగా కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వైఫల్యాలు, వాళ్ళు పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లుల వల్లనే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా అనేక అంశాలు ఆరోగ్యశ్రీ నుంచి తొలగించి చాలా బిల్లులు చాలా సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిండ్రు. కాబట్టి ఇవాళ వాళ్ళు సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చిండ్రు. దాన్ని రీస్టోర్ చేయిస్తారు, ఇమీడియట్ గా అన్ని సర్వీసెస్ కరెక్ట్ అయ్యేటట్టు చేస్తారు. కాలేజెస్ కు సంబంధించినటువంటి సమస్యలు కూడా పూర్తిగా దానికి ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కొంత పార్షల్ గా ఇచ్చుకుంటూ వాళ్ళను గాడిలో పెట్టడమే కాకుండా ఇప్పుడు ఏవైతే విద్యా విధానంలో కొత్త మార్పు తేవడానికి కేశవరావు గారి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ తోటి ఈ విద్యా విధానంలో కాలేజీలకు ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్స్ ఇవన్నీ కాకుండా పూర్తి ఒక సరికొత్తమైనటువంటి విద్యా విధానాన్ని తెలంగాణలో ఏర్పరచడానికి రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కృషి జరుగుతోంది. దాని తొందరనే దాని రూపాన్ని మనం చూడబోతాం. చర్చలో పాల్గొన్న దిలీప్ గారికి, కస్బా శ్రీనివాస్ గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా చూస్తున్నాం, తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం అయితే సమస్యల సుడిగుండం కొనసాగుతుంది. ఈ సుడిగుండం నుంచి తొందరగా బయటపడాలని మనము ఆశిద్దాం. మొత్తంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో నీళ్లు, నిధులు, నియామకాలు అనేది 10 సంవత్సరాలు, ఒక దశాబ్దం గడిచిపోయింది. అంతకు మించిన అభివృద్ధి జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది తెలంగాణలో వినిపిస్తున్నమాట. ఆ దిశగా ప్రభుత్వం, ప్రతిపక్షం ఇద్దరు కూడా కలిసి అడుగులు వేయాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్.